ఎక్స్పెరిమెంట్ చేశాను మన షార్ట్ ఫిల్మ్లో. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పెద్ద డైరెక్టర్, ఆయన పేరు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 229 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే వర్క్ షూట్ ఏం లేవు, జస్ట్ మన కంటెంట్స్ ఆలోచించాలి. నిన్న ఒక వీడియో షూట్ చేసాం కదా, ఆ వీడియో ఎడిటింగ్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా రేపు పోస్టర్ షూట్ ఉందన్నమాట, పోస్టర్ స్టిల్స్ షూట్ ఉన్నాయి. రేపు గడ్డం తీపించాల్సి వచ్చింది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, చెప్పా కదా పోస్టర్ స్టిల్స్ దిగల, అప్పుడే దిగేసి ఉంటే ఇప్పుడు ఇంత ఇది ఉండేది కాదు. నెక్స్ట్ టైం నుంచి పక్కాగా ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి, షార్ట్ ఫిల్మ్ ఆర్ సినిమాకి ఎలాగో మనకి కొంచెం చాలామంది ఉంటారు కాబట్టి తెలిసింది. ఇది మన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. మనం రీల్స్ నుంచి ఒక డిఫరెంట్గా ఏదో కొత్త ట్రై చేసాం, షార్ట్ ఫిల్మ్ కంటెంట్ తీసాం. సో ఆబ్వియస్లీ ఏంటంటే, అంటే ఆబ్వియస్లీ అని కాదు, మామూలుగా ఇంగ్లీష్ వాడా. సో జనరల్ ఏంటంటే, నేను పర్ఫెక్ట్గా తీయాలి షార్ట్ ఫిల్మ్ అనే మైండ్ సెట్ ఉండేవాడిని. ఎప్పుడన్నా సరే పర్ఫెక్ట్గా తీయాలి, పర్ఫెక్ట్గా అయితేనే స్టార్ట్ చేయాలి, అది ఇది అని చెప్పి మైండ్లో అదే ఉండేది. నాకు పర్ఫెక్షన్ భూతం పట్టుకుంది. తర్వాత ఎవరిదో ఒక ఇంటర్వ్యూ చూసా, పెద్ద డైరెక్టర్ది, డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్షన్. సో మీ దగ్గర ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ తీయండి, తీస్తే మీకు కెపాసిటీ ఏంటి, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఇంకా ఎక్కడ బెటర్ అవ్వాలి అని చెప్పి మీరు నేర్చుకునేది. ప్రాక్టికల్గా ఏంటంటే మనం నేర్చుకునేది ఎక్కువ ఉండేది. కూర్చొని థియరిటికల్గా పర్ఫెక్ట్గా ఇప్పుడే దాన్ని క్యాలిక్యులేషన్ చేయడం కన్నా ఒక కంటెంట్ రాసుకొని ప్రాపర్గా ఆ కంటెంట్ షూట్ చేసేసి రిలీజ్ చేస్తే దానివల్ల ఇప్పుడు నలుగురు చెప్తారు ఇలా ఉంది నీ షార్ట్ ఫిల్మ్, ఇంకా ఇక్కడ అప్డేట్ చేసుకోవాలంటే దానివల్ల ఎక్కువ నేర్చుకుంటాం. మన మైండ్లోనే మనం ఎవరికి చెప్పకుండా, ఎవరికి చూపించకుండా మనమే ఆలోచించుకొని ఇది పర్ఫెక్ట్గా ఉండేది, ఇది ఉండిద్ది అంటే తర్వాత లాస్ట్లో ఇచ్చేసరికి అది పులిహార ఇద్ది. ఎందుకంటే పర్ఫెక్ట్ అని చెప్పి వర్క్ అయితే జరగదు, ఫస్ట్ వర్క్ స్టార్ట్ అవ్వదు, టైం గడిచిపోతూ ఉండిద్ది, టైం వేస్ట్ అయ్యిద్ది. సో నేను అందుకనే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పెద్ద డైరెక్టర్, ఆయన పేరు మర్చిపోయాను నేను, ఇంగ్లీష్ డైరెక్టర్ అనుకుంటా. తర్వాత చాలామంది చెప్పారు, మొన్న కొత్తగా వచ్చిన అబ్సెషన్ సినిమా డైరెక్టర్ కూడా చెప్పాడు అనమాట, మీరు పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయమాకండి, మీ దగ్గర ఉన్న స్టోరీస్ని చెత్తగా తీయండి, ఎలా పడితే అలా తీయండి, బట్ తీయండి, మేకింగ్ అనేది ఇంపార్టెంట్, తీయండి, మీ ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పారు. సో నేను అప్పటి నుంచి ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేశా. మన దగ్గర కంటెంట్ ఒకటైతే ప్రాపర్గా రాసుకొని, నేను ఇప్పుడు చేసింది ఎక్స్పెరిమెంట్ చేశాను మన షార్ట్ ఫిల్మ్లో. సో నాకైతే చెప్తున్నాను కదా, చాలా బాగా నచ్చింది యాజ్ ఏ చెప్తున్నా క్రియేటర్. సో ఎవరి షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి నచ్చింది, అది వేరే విషయం. అండ్ మీకు కూడా నచ్చిందనే కాన్ఫిడెన్స్ అయితే నాకు 100% ఉంది. సో దానికోసం పోస్టర్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. పోస్టర్స్ దగ్గర ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పి ఇంకా పోస్టర్స్ మీద ఫోకస్ పెడుతున్నా. ఫస్ట్ పోస్టర్ ఎలాగో రిలీజ్ చేస్తా, సెకండ్, థర్డ్, ఫోర్త్ పోస్టర్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తా. దానికోసం రేపు ఫోటోషూట్. సో రేపైతే ఇంకా క్రేజీ ఫన్ ఉంది. ఇప్పుడైతే మనం రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మన షార్ట్ ఫిల్మ్లో స్క్రీన్ షాట్లు తీపించాను నిన్న మన ధోని బ్రోతో. సో హీరోయిన్ అవైలబుల్ లేదు పోస్టర్ షూట్కి, సో ఆమె స్క్రీన్ షాట్లు తీపించి దానికి రిలేటెడ్గా నేను పోజులు కొన్ని చూసుకోవాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి వెళ్ళి. సో క్రేజీగా ఉండేది బ్లాగ్ ఇవాళ. స్టే ట్యూన్, లెట్స్ గో. హాయ్ గైస్, సో మేము రూమ్కి వచ్చేసాము. మా వాడు కూడా వచ్చాడు, తమ్ముడు కొంచెం ఇంట్లో ఉండి వాడు కూడా బోర్ కొడుతుందని తీసుకొచ్చి ఏదో చెప్పు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి మా వాడు రూమ్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకా బోర్ కొడుతుంది, ఇక్కడ మామూలు చేస్తే ఇంకా చిరాగ్గా ఉంది. ఏం చెప్తాను చెప్పు. సో మనకి రేపు పోస్టర్ దిగాలి కాబట్టి మన డిఓపి భూపతి ప్రోతో మాట్లాడా. రేపు షూట్ ఉండిద్ది, రేపు నేను గడ్డం తీయించాలి, మన స్వరూప్ కూడా. సో యాక్చువల్గా నాదే ఉంది మ్యాక్సిమం, ఎందుకంటే కష్టాలు ఫేస్ చేసేవాళ్ళు వస్తాయి, సుఖాలు ఫేస్ చేసేవాళ్ళు రాదు. ఎందుకంటే కష్టం కలిసి ఏమాడుతున్నాను నేను. సో గైస్, ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేసుకొని కూర్చోను అనమాట. మా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నా, కొన్ని ఫొటోస్ ఉన్నాయి. సో పోస్టర్ కోసం దిగడానికి ఐడియాస్ అడుగుతున్నా. మనోడు మంచి ఐడియాలు ఇస్తున్నా, మనోడు నావే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఐడియాలు. సో కెమెరా ఒకటి మాట్లాడుకున్నాం రేపు. సో అది కూడా ఏంటంటే రేపు ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే అంత మంచి పోస్టర్స్ ఒకటే కొంచెం. సో రేపైతే ఇంకా ఫుల్ ఫన్ ఉండిద్ది. మన డిఓపి బ్రో కూడా వస్తారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
అండ్ ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి బ్రో? ఏం చేసాం మనోడికి హెల్త్ బాగాలేదు, హెడేక్, ఏమైనా టాబ్లెట్స్ తెస్తే కామెంట్ చేయండి. మన స్వరూప్ బ్రో అయితే ఏం చేసావు బ్రో? నా వీడియో మనోడికి హెడేక్, మనోడికి శ్రీకాంత్ ఏం చేసావు? ఎడిట్ చేసా వీడియోస్, 2 వీడియోస్ వస్తుంది, ఎందుకు రావట్లేదు? నాకు రాదు బ్రో. సో మావాడు కూడా వీడియో చేసేది వల్ల ఏం చెప్పు, ఏం వీడియో చేసావు? వీడియో చేసా. ఏం వీడియో కంటిన్యూ చెప్పు శ్రీకాంత్. చెప్పు జల్లి చూపి దీంట్లో. సో నేను ఏంటంటే నిన్న షూట్ చేసిన వీడియో ఎడిటింగ్ చేసుకుని వాళ్ళు అప్లోడ్ చేసుకుంటా. అండ్ రేపు ఫోటోషూట్ అవ్వగానే రేపు మళ్ళీ షూట్ యాజ్ యూజువల్ బ్రో, కంటెంట్ ఆలోచిస్తే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి. సో గైస్ చూద్దాం, మనకి ఏమైనా ఐడియాస్, బెస్ట్ ఐడియాస్ ఏమైనా వస్తాయేమో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. హీరో ఏంటంటే ఇప్పుడు సైడ్ ఫ్రేమ్ ఉంది కదా, ఇవన్నీ సైడ్ వస్తుంది. ఫ్రంట్ ఇలా రోజ్ ఫ్లవర్ పట్టుకుని చెప్పాలా వద్దానంటూ బ్యాగ్ వేసుకుని ఉంటుంది పెట్టుకుందాం. ఓకే, సో గైస్ డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ కొత్త పాట నేర్పిస్తున్నావు బ్రో. ఏ పాట చెప్పు ఆడియన్స్? కొత్త పాట, పాత పాటలే. పాట పేరు ఆరెంజ్లో సాంగ్. అది నేనేంటంటే ఇంతకుముందు ఒక రీల్ చూసా, వర్షంలో 7 రంగులుగా రుజు పాట ఉంటుంది కదా, ఆ పాట వర్షంలో డ్యాన్స్ చేశారు. అప్పటి నుంచి నాకు అలా అయ్యారని చెప్పి డ్రీమ్ అనమాట. సో ఆ స్టెప్స్ నేర్పించమని అడిగే వాళ్ళ నేర్పిస్తున్నాడు. మళ్ళీ వర్షాకాలం వెళ్ళిపోతే ఏ బ్రో వర్షం పడిద్దాం కదా, నేర్చుకుంటాం కదా, ఫుల్ ఎండో స్టార్ట్ అవ్వాలి నేర్చుకుంటాం. సో వర్షం వస్తే కనుక అది నేర్చుకుని వేద్దామని చెప్పి ఉన్నా. చూద్దాం గైస్, వర్కౌట్ అయితే లేదు. సో గైస్ మన స్వరూప్ బ్రో అయితే ఒక కొత్త పాటకి కొరియోగ్రఫీ చేశాడు. అది నా ఫేవరెట్ సాంగ్ అనమాట. సో ఎప్పటికైనా ఆ పాటకి డ్యాన్స్ చేయాలని నా డ్రీమ్. సో ఆ పాట కొరియోగ్రఫీ చేశాడు. కొంచెం లేట్గా నేర్చుకొని ఇంకా పాత పాటలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇప్పుడుదా ప్రాక్టీస్ చేసినవన్నీ ఒక్కసారి రిహార్సల్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటా. మళ్ళీ ఎక్కడైనా పర్ఫామ్ చేయాలంటే స్టేజ్ల మీద ఇవన్నీ గుర్తుంటే ఏ డ్యాన్స్ చేస్తారంటే ఆ పాట పెట్టి చేయించుకోవచ్చు. కొత్త పాటలు అయితే నా వల్ల కాదు, కొత్త స్టెప్పులు. సో అందుకని ఉన్నంత వరకు కొంచెం నేను నేర్చుకొని బాగా గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. సో ఇవాళ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చాలా బాగా జరిగింది. చేసింది అరగంటే, కాకపోతే నాన్ స్టాప్ రెస్ట్ లేకుండా చేశాను అనమాట కొంచెం. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు మనకి పోస్టర్ షూట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చి ఇప్పుడు కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి బుక్ రీడింగ్ చేసుకుని కొంచెం ఎర్లీగా పడుకుంటా, రేపు ఎర్లీగా లేవాలి మళ్ళీ. సో ఈ షార్ట్ ఫిల్మ్తో ఏ మిస్టేక్స్ చేసామో, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఏం చేయకూడదు అన్నీ క్లారిటీగా అర్థమైంది నాకు. సో నెక్స్ట్ నుంచి పక్కా ప్లానింగ్తో వెళ్తా. సో రేపైతే మ్యాక్సిమం పోస్టర్ అయిపోతే ఇంకా డిఐ అంతా త్వరలోనే అయిపోద్ది మనకి, ఇంకా ముందుకు వచ్చేసినట్టే. అందరూ రెడీగా ఉండండి గైస్. సో మా షార్ట్ ఫిల్మ్ కోసం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ దగ్గర నుంచి. దానికోసమే అసలు చిన్నది కూడా వదలట్లేదు. ఇప్పుడు మొత్తం షూట్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ మిక్సింగ్ మాస్టరింగ్ కూడా అయిపోవడానికి వచ్చింది, డిఐ కూడా ఇవ్వడానికి వెళ్తున్నాం. సో అంటే ఈ టైంలో కూడా ఇంకా మళ్ళీ గడ్డం తీపిచ్చి మళ్ళీ పోస్టర్స్ కోసం సో ఇంకా బెస్ట్గా ఏదో చేయాలని చెప్పి కష్టపడుతున్నాం. సో ప్రతి పడిన కష్టం అయితే ప్రతిఫలం కన్ఫామ్గా వచ్చింది. సో నేను అదే నమ్ముతాను. ఇవాళ అయితే ఇంతే గైస్. ఇంకా రేపు అయితే పోస్టర్ షూట్ ఉండిద్ది, ఫుల్ ఫన్ ఉండిద్ది రేపటి బ్లాగ్లో. సో స్టే ట్యూన్. ఇంకా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.